సో విజన్ లాగా ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, 2029 విజన్ ఒకటి, 2047 ఒకటి. ఇప్పుడు మీరు కూడా కాన్స్టిట్యూన్సీ వైజ్ తయారు చేయమని చెప్పారు, అది తయారు చేస్తారా సార్ మీరు? 47 డెఫినెట్గా బాబు గారు, దాన్ని మోడీ గారు అందరూ ఇండియాని నెంబర్ 2 ఎకనామిక్ సిచ్యువేషన్కి అన్ని పేదరికం లేని దేశంగా నిర్మించాలని అనుకున్నారు. దిస్ గ్రేట్ విజన్. వాళ్ళు మోడీ గారు, బాబు గారు వాళ్ళ విజన్. నేను కైకలూరు వరకు వాళ్ళు చేసేది దాంట్లో మా వంతు ఆ చిన్న సహకారం ఏమంటే మేము చేస్తాం. బట్ కైకలూరు నియోజకవర్గం వరకు నాకు ఇంత పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చిన ప్రజలకి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా నేను చేయగలిగింది చేస్తాను. సార్ రీసెంట్గా మొత్తం ఎన్డీఏ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టారు కదా చంద్రబాబు గారు, ఆ సందర్భంగా గ్రాఫ్లు కూడా ఇచ్చారని అన్నారు. ఇది ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఇవ్వలేదా? ఇస్తారని మీ మీడియాలో చూసా కానీ అసలు ఎవరికి సంబంధించి ఎవరికి ఎవరు డైరెక్షన్ ఇచ్చారు కదా, కొంత దిశానిర్దేశం చేశారు కదా. అందరూ ఇలా చేయాలి, ఇలా చేయండి అని చెప్పారు. ఆ 100 రోజులకి చేసిన మంచి కార్యక్రమాలన్నీ, ఎందుకంటే మెమరీ షార్ట్, అన్ని నాకు తెలుసు, అన్నీ తెలుసు ఆ 100, కానీ చెప్పమంటే నేను 30-40 చెప్పగలను. అందుకని అన్నీ కలిపి ఆయన చెప్పి చేసి ఇలా మిత్రపక్షాలు, ఎందుకంటే ఇందులో తప్పకుండా మిత్రధర్మం అనేది అందరూ పాటించాలి. వీళ్ళు వాళ్ళు కాదు, అన్ని పార్టీల వాళ్ళు మిత్రధర్మం అంటే తలకాయ నొప్పి లేకుండా ఉంటుంది. నా నియోజకవర్గంలో అలాంటి ఎటువంటి ఇప్పుడు కాదు ఎప్పుడు సమస్య లేదు, అందరూ ఒక మాట మీద ఒకే రకంగా ఉంటుంది. సో మీలాంటి వాళ్ళకి టికెట్ రాదు, వచ్చే అవకాశం లేదు అని చెప్పి ఎలక్షన్ ముందు కొంత ప్రచారం జరిగింది, కొంతమంది ఏదో అడుగునే ప్రయత్నం అయినప్పటికీ కూడా మీకు టికెట్ రావడానికి ప్రధాన కారణం? నాకు టికెట్ నేను నుంచోడానికి హెసిటేట్ చేశాను. ఎవరిన మంచి క్యాండిడేట్ దొరికి కైకలూరు నుంచోబెట్టి గెలిపించాలని ప్రయత్నం చేశాను. ఎందుకంటే అక్కడ ఉన్న క్యాండిడేటు వైసీపీకి వెళ్ళి ఎమ్మెల్సీకి వెళ్ళిపోయారు, అతను కన్వీనర్గా ఉన్న అతను. కొంచెం వ్యాక్యూమ్ క్రియేట్ అయింది ఉన్నారు. కానీ 3 పార్టీల్లో ముఖ్య నాయకులు అందరూ నాగేశ్వరరావు గారు, దొల నాగేశ్వరరావు ఉన్న ఆ ఎమ్మెల్యేని ఓడించాలి అంటే శ్రీనివాస్ గారు వస్తేనే సాధ్యం అవుతుంది, ఆయనకున్న ఆర్థిక బలం కానీ ఇంకోటి కానీ చూసి, అందుకని రావాలి అని అన్ని పార్టీలు అందరు నాయకులు టికెట్ ఆశించినాడు కూడా శ్రీనివాస్ గారు కాకపోతే మేము అని అన్నారు తప్ప శ్రీనివాస్ గారికి వద్దు మాకేముండని ఎవరు అన్నా. కాకపోతే ఇంకా బీజేపీ నేను బీజేపీలోనే ఉంటానని చెప్పా. బీజేపీ కలయికుంటేనే నేను నుంచునేవాడిని, కాకపోతే మనం ఇలా సాధ్యం కాదు కదా. ఆ కలయికి వచ్చిన తర్వాత అసలు ఎక్కడ నాకు కూడా విన్నబిలిటీ చూసి బీజేపీ కూడా డెఫినెట్గా రిలాక్స్ చేసి నాకు టికెట్ ఇచ్చింది. చాలా కాన్స్టిట్యున్సీల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య అభ్యర్థుల విషయంలో చాలా పోటీ జరిగింది. బట్ మీ విషయంలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు? నాకు వ్యక్తిగతంగా బీజేపీలో అందరు నాయకులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నాతోనే చెప్పారు, కైకలూరు, పెడన, అవనిగడ్డ తీసుకుందాం, అది ఒక సర్క్యూట్గా చేసి ఆయనకి అభివృద్ధి చేయాలని ఉంది. కానీ నేను ఉన్న తర్వాత ఆయన కూడా అడగల. తెలుగుదేశంలో ఉన్న నాయకులందరూ 4 మండల పార్టీ ముఖ్య నాయకులు కూడా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో ఈ క్యాండిడేట్ ఓడించాలంటే శ్రీనివాస్ గారే రావాలని వాళ్ళు పెద్దవాళ్ళందరికీ వాళ్ళ రిపోర్ట్లు కానీ చెబుతుల్లో కానీ చెప్పారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత చూశాను, నేను కాదు ఎవరి నుంచున్నా గెలిచేవారు. మనకు తెలియదు అప్పుడు చిన్నపావునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు, అందుకని నేను కావాలని కోరుకున్నారు తప్ప. బట్ ఎవరైనా గెలిచేవారు. నేను ఎవరైనా సరే నేను నుంచున్నప్పుడు ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి, నాకేం లేదు, నాకు నా తదనంతరం నా పిల్లలు ఎవరు అక్కడికి వెళ్ళరు. నేను మంత్రిగా ఉంటే 3 మగపిల్లలు, ఒక అబ్బాయి ఒకసారి వచ్చాడు గుడికి, అక్కడ ఎవరు రారు, తర్వాత ఎవరు వెళ్ళరు. కానీ నాకు ఆ ప్రాంతం అంటే ప్రేమ, అక్కడ పెరిగాను, అక్కడ అభివృద్ధి చెందాను, నన్ను వాళ్ళు ఎంత గౌరవించారు. అందరూ ఇలా రాష్ట్రం వెనకబడిపోతుందనే దుగ్ధతోనే నేను రాజకీయాలకు వచ్చాను. సో ఇంత సౌమ్యంగా ఉంటారు కదా మీరు, వివాద రహితంగా ఉంటారు, ఎవరన్నా అనుకుంటారేమోనని చెప్పి ఆచితూచి మాడుతుంటారు. బట్ ఎందుకని నాగేశ్వరరావు గారిని సిఐడి చేత ఎంక్వైరీ చేపిస్తాను, 3 రౌడీలు ఉన్నారు వాళ్ళని బహిష్కరిస్తానని అన్నాను. నేను ఉంటాను. నాగేశ్వరరావు గారు అంతకుముందు ఎమ్మెల్యే గారిని ఎంక్వైరీ చేస్తానంటే కొన్ని అనెథికల్ పనులు చేశారు. మట్టి దందా, గవర్నమెంట్ పూడికల్లో ల్యాండ్ ఎక్విజిషన్లోను,
అలాగే అక్కడ ఒక స్థలం ఆయన సొంత లాభం కోసం గవర్నమెంట్ పంచాయతీ బిల్డింగులు కూలగొట్టి ఆయన స్థలం రోడ్డు మీదకి వచ్చేట్టు చేసుకున్నారు. ఈ 3 కార్యక్రమాలు డెఫినెట్గా తప్పు చేశారు. దాన్ని డెఫినెట్గా సిఐడి ఎంక్వైరీ కోరతా చేసి ఆయన గవర్నమెంట్ ఇంకా అన్నీ సర్దుకుంటున్నప్పుడు మనం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ అప్పులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా ఉంది. అంత కష్టపడతాను. ఇంతలోకి వరదలు వర్షాలు వచ్చినాయి. తప్పకుండా సిఐడి ఎంక్వైరీ కోరతాను డెఫినెట్గా. ఎందుకంటే రాజకీయాలు ఎవరికీ శాశ్వతం కాదు. నాయకులు ఎవరు, రాష్ట్రం శాశ్వతం. నాగేశ్వరరావు ఆయన పర్మనెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా 30 ఏళ్ళు అనుకున్నా ఈయన అలాగే, ఆయన కానీ ఆయన కుటుంబం పర్మనెంట్ అని. కొడుకులు ఇన్వాల్వ్మెంట్ ప్రతి విషయంలో. ఇంకా నియోజకవర్గంలో నాయకులు ఎవ్వరు లేరు, వాళ్ళంతా నిమిత్త మాత్రులు. ఎవ్వరు అన్ని పోలీస్ స్టేషన్ అన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో ఆయన కానీ ఆయన కొడుకులు కానీ చెప్తేనే చేసేవారు. అలా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? వేసింది ఓటు ఎమ్మెల్యే గారికి, ఆయన చూసుకోవచ్చు. పిల్లలు కావాలంటే హెల్పింగ్ గాను మంచి చేయొచ్చు, కానీ ప్రతి విషయంలోనూ ఎవరిని చేయలేరు. రెండోది ఇలా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఇలా అనైతిక పనులు. మూడోది దానికన్నా రౌడీల్ని ఎంప్లాయీస్ లాగా పెట్టుకుని జీతం ఇచ్చి ఎవరు పోస్టింగ్ పెట్టినా ఎవరిని పెట్టినా వీళ్ళు వెళ్ళి కొట్టేయటం, వాళ్ళే కేసు పెట్టి తీసుకోవడం. వాళ్ళు కొందరు దళితులు ఉన్నారు, వాళ్ళని పెట్టి వాళ్ళతో కొట్టించి వాళ్ళే కేసు పెట్టేయటం. అలా కైకలూరులో పోలీస్ స్టేషన్లో కొట్టిన వీడియోలు ఉన్నాయి. నేను అవన్నీ బయట పెట్టి అలా చేద్దామని కదా. బట్ ఒక 3 అలా రౌడీజం చేశారు. వాళ్ళని డెఫినెట్గా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి డెఫినెట్గా వాళ్ళ మీద అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు నా వెనకాల ఉన్నాళ్ళు కూడా అది చేస్తే నేను క్షమించను. అధికారం ఉంది కదా అని మనం చేస్తే రేపు అధికారం లేనప్పుడు ఏమవుతుంది? అందుకని అందరికీ తెలవాలి, అధికారం ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కకూడదు, మనం నేల విడిచి సాము చేయకూడదు. పద్ధతులు ఎప్పుడో విన్నాడకూడదు. అంటే వీళ్ళకి పనిష్మెంట్ జరిగితే కానీ అమ్మో అలా చేస్తే మన పరిస్థితి అది అవుతుందని అందరికీ భయం ఉంటుంది. సో మీరు బేసికల్గా డాక్టరు, సౌమ్యులు, ఇంత మంచితనం ఉన్నట్టు మీరు నాగేశ్వరరావు గారు లాంటి అగ్రెసివ్, యారగెంట్ అనేది అంటారు ఆయన గురించి. ప్లస్ ఆయన మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదు, అంత పరుషంగా కూడా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళని నొప్పించేలాగా అంటారు. ఎలా భరించారు? నా జీవితంలో నా మీద ఆయన వాడిన భాష అసలు ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ వాళ్ళు కూడా వాడరు. కానీ నేను ఒక్క మాట అనలేదు, అన్న కూడా. రాజకీయాల్లో నేను ఎంత తప్పు చేస్తే తప్పు చెప్పు. నేను నాగేశ్వర్ ఈ తప్పులు చేశారన్నాను, అంతేగాని నాగేశ్వరిని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం ఇన్వాల్వ్ అయిందన్నాను. అది తప్పులేదు. రౌడీలు పెట్టి కొట్టించాను, తప్పులేదు. నువ్వు అట్లాంటి వ్యవస్థ నాగేశ్వరరావు పర్సనల్ లైఫ్ ఆయన గురించి బూతు మాటలు మాట్లాడితే నీ మాట్లాడి మనకి మనసులో తృప్తి ఉండొచ్చు, కానీ అది పద్ధతి కాదు. ఎవరు ప్రజలు కూడా హర్షించరు. నేను ఏమి మాట్లాడకపోయేసరికి అందరికీ అర్థమైంది. ఆయన చాలా మీటింగ్లో మినిమం 50 సార్లు నన్ను నా జీవితంలో ఎవరు మాట నేను ఒక పోటీలో ఉండటానికి అది కూడా కారణం. ఇలా ఉంటే నా మీద ఈ భాష వాడుతున్నాడు ఆయనకి ఒక కారణం, అదొకటే కాదు. దానికోసం వెళ్ళి ఈ వయసులో నేను ఇంత కష్టపడటం కాదు. రాష్ట్రం నాశనం అవుతున్న బాధ. ఇతను మిగిలిన వాళ్ళు అయితే ఓడిపోతారు లేదని, కానీ తర్వాత తెలిసింది ఎవరైనా ఓడిపోయేవాడిని. కానీ ఏమైనా సరే అతను రాజకీయాల్లో ఆఖరికి మీరు చూశారు, కైకలూరు నియోజకవర్గంలో ఎప్పుడు 5,000, 10,000 లోపే. ఆయన గెలిచింది కూడా 8,000. ఇవాళ 45,000 చిల్లరతో ఓడిపోయారంటే ఎమ్మెల్యేగా వాళ్ళు ఏ రకంగా వాళ్ళు చేసిన పనులు. ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, అన్ని చోట్ల ఓడిపోయారు కదా. అన్ని చోట్ల ఓడిపోయారు కాదు, మంచి చేసిన వాళ్ళకి అంత బ్యాడ్ లేదు. మంచి వాళ్ళు అని పేరున్న వాళ్ళకి ఓడిపోయారు. ఒక సమయంలో రైతుల గురించి కూడా ఆయన ఉపయోగించినటువంటి పదజాలం వింటే మీకు ఏమనిపించింది? అసలు అంటే ఈ పదవి శాస్త్రం అనుకుని అసలు ఎవరిని మనుషులుగా చూడాల. ఆ నియోజకవర్గంలో చాలామంది నాయకులు పెద్దాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు బర్త్డే కేక్ కట్ చేస్తానికి వెళ్ళి అందరూ అంటే ఎవ్వరు లేదు, ఓన్లీ 1 అందరూ అట్లా ఉండండి కేక్ కట్ చేయి. అసలు ఏంటిది? సమాజంలో మనం 10 మంది గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళు తప్పుకోవచ్చు. అలా మనసులో బాధ ఉంటుంది కదా. అసలు ఒకళ్ళని ఎందుకు బాధ పెట్టాలి కారణం లేకుండా? 10 మందిని కలుపుకెళ్తే నువ్వు ఎమ్మెల్యేవే కదా, నీ విలువ నీకు ఉంటుంది. అలా ఉంటెద్దు పోకడిగా ఎవరిని లెక్క చేయకోకుండా పోనీ సమర్థులా అంటే ఏమి సమర్థులు కాదు. సిఐ ఎంఆర్ఓ తప్ప పైన ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు. ఎంతసేపు వీళ్ళతో మాట్లాడింది అక్కడ ఏదో అంతవరకు చేశారు. కానీ ఒక సెక్రటరీ, ఒక
ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళతో మాట్లాడి మంత్రులతో అయితే వెళ్తే మాట్లాడి చేయొచ్చాము, కానీ నాకు ఈ పని కావాలని ఫోన్ చేసి చెప్పే పరిస్థితి ఎవరిదన్నా లేదు. ఒక అవకాశం వచ్చింది, దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు లెటర్ రాశారా సీఎం గారికి తన మీద సిఐడి ఎంక్వైరీ చేయండి అని? ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక షార్ట్ షీట్ రిలీజ్ చేశారు పెట్టారు, కానీ ఇప్పుడు కొంచెం నేను కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తున్నాను. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ నేను చేసేది బేస్లెస్గా ఉండకూడదు. ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతుంది, ఏ తప్పులు జరిగినాయి అనేది. ఆ ఎంక్వైరీ వచ్చిన తర్వాత కాంక్రీట్గా సీఎం గారికి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్లకు కూడా పెడతాను.